హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్ కిచెన్స్. ఈరోజు మనం ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రాంకీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1/2 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ ఉప్పు, కొద్దిగా వాటర్ పోసి బాగా మిక్స్ చేసుకుందాం. ఇందులోకి 4 ఎగ్స్ యాడ్ చేసుకుందాం. ఈ ఎగ్స్ ఒకసారి బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్, అందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు పెనం బాగా హీట్ అయిన తర్వాత గీ లేదా ఆయిల్ ఏదైనా వేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకొని మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఎగ్ని పోసుకుందాం. ఎగ్ ఇలా ఆమ్లెట్ లాగా స్ప్రెడ్ చేసుకొని అది పచ్చిగా ఉన్నప్పుడే మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న చపాతీలను పైన పెట్టేసి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేస్తూ హీట్ చేసుకోవాలి. టూ మినిట్స్ తర్వాత జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇంకో బౌల్లో మనకి ఇష్టమైన వెజ్జీస్ ఏదైనా సరే, నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ క్యాబేజ్ తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ చపాతీ పైన ఈ వెజ్జీస్ అన్నీ కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక స్ట్రెయిట్ లైన్ లాగా స్ప్రెడ్ చేసుకోవాలి. దీనిపైనే మనం మిక్స్ చేసుకున్న కర్డ్ అండ్ కెచప్తో ఇలా గార్నిష్ చేసుకోవాలి. ఇది అస్సలు కింద పడకుండా ఒక టూత్పిక్ సహాయంతో నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి టూత్పిక్ సహాయంతో దాన్ని ఫోల్డ్ అలాగే ఉండేలాగా పిన్ చేయండి. మిగతావి కూడా సేమ్ ప్రాసెస్లో చేసుకోవాలి. ఇప్పుడు హీట్ అయి ఉన్న పెనం మీద ఆయిల్ ఏం వేసుకోకుండా జస్ట్ ఇలాగా ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. దీన్ని ఇంకో సైడ్ కూడా జాగ్రత్తగా వేడి కింద పడకుండా ఫ్లిప్ చేసుకుందాం. ఇంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ ఫ్రాంకీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ like, share and subscribe.